the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ యూనియన్ టెరిటరీ కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్లో ప్రజలు నిరసనలు చేస్తూ ఉన్నారు. యూనియన్ టెరిటరీ లడఖ్లో యువత మొత్తం కూడా ప్రొటెస్టులు చేస్తూ ఉన్నారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాల్సింది ఆ ప్రొటెస్ట్స్ దేనికోసం చేస్తూ ఉన్నారు. ఈ యూనియన్ టెరిటరీ కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్లో ప్రజలు నిరసన చేయడానికి ప్రధాన కారణము రాష్ట్ర హోదా డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు మనందరికీ తెలిసిందే, గతంలో జమ్మూ అండ్ కాశ్మీరు ఒక సపరేట్ స్టేట్గా ఉండేది. ఆర్టికల్ 370 కింద గతంలో జమ్మూ అండ్ కాశ్మీరు సెపరేట్ అటానమస్ స్టేట్హుడ్ హోదాని అనుభవించింది. అంటే ఏంటి, అప్పుడు ఆర్టికల్ 370 ఇది అమల్లో ఉన్నప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రానికి ఒక సపరేట్ కాన్స్టిట్యూషన్, ప్రత్యేక రాజ్యాంగం ఉండేది. అయితే ఈ ఆర్టికల్ 370ని 2019లో దీన్ని యూనియన్ గవర్నమెంటు రద్దు చేసింది. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రాన్ని అప్పుడు విడదీసి డివైడ్ చేసి 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేసింది. జమ్మూ అండ్ కాశ్మీర్ అనే ఒక యూనియన్ టెరిటరీ, లడఖ్ అనే ఒక యూనియన్ టెరిటరీగా డివైడ్ చేసింది. అయితే 2019లో ఈ యొక్క ఆర్టికల్ 370ని తొలగించి 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా చేసిన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉన్నింది. కానీ ఆఫ్టర్ దట్ మెల్లమెల్లగా ఈ లడఖ్లో ఈ ప్రొటెస్ట్లు రావడం మొదలయ్యాయి. దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే, వీళ్ళు ఈ లడఖ్ని మళ్ళీ అగైన్ సపరేట్ స్టేట్గా మాకు స్టేట్హుడ్ హోదా ఇవ్వండి, రాష్ట్ర హోదా కల్పించండి, అలానే ఈ లడఖ్ ప్రాంతాన్ని 6th షెడ్యూల్లో లడఖ్ ప్రాంతాన్ని 6th షెడ్యూల్లో కలపండి అని చెప్పేసి అక్కడ ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది మళ్ళీ అసలు ఈ ప్రొటెస్ట్కి ఇంకా కారణాలేంటి, మరి జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో చెయ్యని నిరసనలు ఈ లడఖ్ ప్రాంతంలో ఎందుకు చేస్తూ ఉన్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ యూనియన్ టెరిటరీ జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో ఆందోళన చేయటం లేదు, కేవలం లడఖ్లో ఎక్కువగా ఈ ఆందోళన చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా లడఖ్లోని లేహ్ సిటీ, లడఖ్లోని లేహ్ అనే నగరము, ఈ లడఖ్లోని లేహ్ సిటీ బుద్ధిస్ట్ మెజారిటీ సిటీ, అంటే ఇక్కడ ఎక్కువగా బౌద్ధ మతస్థులు నివసిస్తూ ఉంటారు. అలానే ఈ లడఖ్లోనే కార్గిల్ ప్రాంతం కూడా ఉంది. ఈ కార్గిల్ ప్రాంతము ముస్లిం మెజారిటీ, ఇక్కడ ఎక్కువగా ముస్లిమ్స్ నివసిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ లడఖ్ని మాకు 6th షెడ్యూల్లో కలపాలి, అలానే మాకు సపరేట్ స్టేటస్ కావాలి, ప్రత్యేకంగా మాకు రాష్ట్ర హోదా ఇవ్వాలి అని చెప్పేసి ఈ లడఖ్లోని లేహ్ సిటీలో ఉన్న బౌద్ధ మతస్థులు, కార్గిల్లో ఉన్న ముస్లిం మతస్థులు అందరూ కలిసి కూడా యునైట్ అయ్యి ఈ స్థాయిలో ప్రొటెస్టులు చేస్తూ ఉన్నారు. ఈ ప్రొటెస్టులకి నాయకత్వం వహిస్తూ ఉన్నది ఒక క్లైమేట్ యాక్టివిస్ట్, ఒక వాతావరణ పరిరక్షణ కోసము పనిచేస్తూ ఉన్న ఒక ఉద్యమ నేత, క్లైమేట్ యాక్టివిస్ట్ సోనం వాంగ్చుక్ అనే ఒక ఆయన. ఈయన సోనం వాంగ్చుక్ 59 year old సోనం వాంగ్చుక్ దీనికి ఈ యొక్క ఆందోళనలకి నాయకత్వం వహిస్తూ ఉన్నాడు. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది, ఇప్పుడు ఈ ప్రొటెస్ట్లో ఆల్రెడీ ఈ ప్రొటెస్ట్ చాలా వైలెంట్గా తయారైనాయట, చాలా డెడ్లీ ప్రొటెస్ట్గా తయారైనాయి. అందులో భాగంగా ఈవెన్ అక్కడ ఉన్న పార్టీలకు సంబంధించిన పార్టీ ఆఫీసులు కూడా తగలబెడతా ఉన్నారు. సో ఇందాక చెప్పుకున్నట్టు మరి ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్లో లేని ఆందోళనలు లడఖ్లో ఎందుకు వస్తూ ఉన్నాయంటే, ప్రధానంగా వీళ్ళు చెప్తా ఉన్నది ఏంటంటే, లడఖ్ ప్రాంత ప్రజలు ఏమని చెప్తా ఉన్నారు అంటే, మా ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసిన తర్వాత ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీకి ఏమో అసెంబ్లీ ఉంది, లెజిస్లేచర్ ఉంది, కానీ ఈ లడఖ్ యూనియన్ టెరిటరీకి మాత్రము లెజిస్లేచర్ లేదు. ఇది డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ రూల్ కింద ఉంది. దీన్ని లెఫ్టినెంట్ గవర్నర్ మొత్తం దీని అడ్మినిస్ట్రేషన్ బాధ్యతలు చూస్తూ ఉన్నాడు. సెంట్రల్ గవర్నమెంట్ కింద డైరెక్ట్గా ఉంది. కానీ అదే జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతం ఏమో దీనికేమో లెజిస్లేచర్ ఉంది. ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి చీఫ్ మినిస్టర్గా ఉమర్ అబ్దుల్లా గారు ఉన్నారు. సో మాకు డైరెక్ట్గా సెంట్రల్ రూల్ ఉండడం వల్ల మా యొక్క రైట్స్ కోల్పోతూ ఉన్నాము. ముఖ్యంగా ఈ లడఖ్ ప్రాంతంలో ఎవరైతే షెడ్యూల్డ్ ట్రైబ్స్ నివసిస్తూ ఉంటారో, షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఆ గిరిజన తెగలకు సంబంధించి ల్యాండ్ రైట్స్, భూమి హక్కులు కోల్పోతూ ఉన్నాము. ముఖ్యంగా ఈ ల్యాండ్ రిసోర్సెస్ని, ఈ గిరిజన ప్రాంతాలకు సంబంధించిన, గిరిజన తెగలకు సంబంధించిన
ల్యాండ్స్ని నాన్ ట్రైబల్స్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు, గిరిజనులు కాని వాళ్ళకి మా భూముల్ని మా వనరుల్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు. సో మమ్మల్ని 6th షెడ్యూల్లో జాయిన్ చేయండి అని చెప్పేసి లడఖ్లో ప్రొటెస్ట్లు చేస్తూ ఉన్నారు. అలానే మాకు కూడా మళ్ళీ మాకు స్టేట్ హోదా ఇవ్వండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్టికల్ 317 2019లో రద్దు చేశారు. ఇక లడఖ్కి లెజిస్లేచర్ లేదన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా కవీందర్ గుప్తా గారు ఉన్నారు. లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా కవీందర్ గుప్తా గారు ఉన్నారు. అయితే ఈ లడఖ్లో మనం తెలుసుకోవాల్సింది ఈ ప్రొటెస్ట్స్కి నాయకత్వం వహిస్తూ ఉన్నది మెయిన్గా 2 గ్రూప్స్. లేహ్ అపెక్స్ బాడీ అంటే ఆ లేహ్ సిటీకి సంబంధించిన ఒక గ్రూపు, కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ అనే ఒక గ్రూపు. మరి ఇక ఇప్పుడు తెలుసుకోవాల్సింది మనం ఇందాక తెలుసుకున్నట్టు రాష్ట్ర హోదా డిమాండ్ గురించి డిస్కస్ చేసుకున్నాము, ఆర్టికల్ 370 గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు 6th షెడ్యూల్ అసలు ఏం చెప్తుంది, అసలు ఎందుకు లడఖ్ని 6th షెడ్యూల్లో వీళ్ళు చేర్చాలి అని చెప్పేసి చేస్తూ ఉన్నారో మనకు తెలుసుకోవాలి. భారత రాజ్యాంగంలో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఓవరాల్గా 12 షెడ్యూల్స్ ఉన్నాయి, 12 షెడ్యూల్ ఉన్నాయి. అందులో ఒక షెడ్యూలు 6th షెడ్యూల్. ఈ 6th షెడ్యూల్ ఏమని చెప్తుంది అంటే ఇండియాలోని 4 రాష్ట్రాలలో నార్త్ ఈస్ట్ రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం, ఈ 4 నార్త్ ఈస్టర్న్ రాష్ట్రాలలో ఉన్న ట్రైబల్ ఏరియాస్ను, గిరిజన ప్రాంతాలను అడ్మినిస్టర్ చేయడం కోసం, ఈ 4 రాష్ట్రాల్లో ఉన్న గిరిజన ప్రాంతాలను పరిపాలించడం కోసము ఈ 6th షెడ్యూలు కొన్ని వసతులు కల్పించింది, కొన్ని ఫెసిలిటీస్ కల్పించింది అనమాట. సో 6th షెడ్యూల్ ఏమని చెప్తుందంటే ఫర్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ట్రైబల్ ఏరియాస్ ఇన్ ద స్టేట్స్ ఆఫ్ అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం. మరి 6th షెడ్యూల్లో జాయిన్ చేయడం వల్ల ఏం అడ్వాంటేజెస్ ఉంటాయంటే ఈ 4 రాష్ట్రాల్లో ఏవైతే ట్రైబల్ ల్యాండ్స్ ఉంటాయో, గిరిజన భూములు కావచ్చు, ట్రైబల్ రిసోర్సెస్, గిరిజన వనరుల్ని నాన్ ట్రైబల్స్కి అంత ఈజీగా ట్రాన్స్ఫర్ చేయలేము. అంటే వాళ్ళ భూములకి వాళ్ళ వనరులకి ఇక్కడ ఎక్కువగా రక్షణ ఉంటుంది. అందుకు ఇప్పుడు మా లడఖ్ ప్రాంతాన్ని కూడా 6th షెడ్యూల్లో జాయిన్ చేయండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఇంకా 6th షెడ్యూల్ ఏమని చెప్తుంది అంటే ఈ అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరంలో ఉన్న ట్రైబల్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో గిరిజన ప్రాంతాలు, ఆ ట్రైబల్ ఏరియాస్ను అటానమస్ డిస్ట్రిక్ట్స్గా గుర్తిస్తారు. ఆ ట్రైబల్ ఏరియాస్ను అటానమస్ డిస్ట్రిక్ట్స్గా క్లాసిఫై చేస్తారు. అటానమస్ అంటే స్వయం ప్రతిపత్తి కలిగిన జిల్లాలుగా వర్గీకరిస్తారు. ఎవరు వర్గీకరిస్తారు అంటే గవర్నర్కి అధికారాలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఈ 6వ షెడ్యూల్లో ఈ అటానమస్ జిల్లాలకు సంబంధించి సర్వాధికారాలు ఎవరికి ఉంటాయంటే గవర్నర్కు ఉంటాయి. మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అస్సాంలో ఒక ట్రైబల్ ఏరియా ఉంది. ఆ ట్రైబల్ ఏరియాని స్వయం ప్రతిపత్తి కలిగిన జిల్లాగా ఏర్పాటు చేశారు. ఆ అటానమస్ డిస్ట్రిక్ట్లో ఇంకా వేరే ట్రైబ్స్ ఉన్నారు అనుకుందాం. ఒక జిల్లాలో ఇంకా డిఫరెంట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉన్నారు అనుకుంటే వాటిని అటానమస్ రీజియన్స్గా క్లాసిఫై చేస్తాడు గవర్నర్. వాటిని స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతాలుగా గుర్తిస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అటానమస్ రీజియన్ 1, ఫర్ ఎగ్జాంపుల్ ఈ అటానమస్ డిస్ట్రిక్ట్లో ఒక 5 రకాల డిఫరెంట్ ట్రైబ్స్ ఉంటే 5 అటానమస్ రీజియన్లుగా గుర్తిస్తాడు. అటానమస్ రీజియన్ 1, అటానమస్ రీజియన్ 2, అటానమస్ రీజియన్ 3, అటానమస్ రీజియన్ 4, అటానమస్ రీజియన్ 5 అలాగా. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ 6వ షెడ్యూల్ కింద అటానమస్ డిస్ట్రిక్ట్స్, అటానమస్ రీజియన్స్కు సంబంధించిన కంప్లీట్ పవర్స్ గవర్నర్కు ఉంటాయి. గవర్నర్ కెన్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఆర్ ఆల్టర్ ద బౌండరీస్ ఆఫ్ దీస్ అటానమస్ డిస్ట్రిక్ట్స్. ఈ స్వయం ప్రతిపత్తి కలిగిన జిల్లాలను విడగొట్టాలన్నా, పునర్వ్యవస్థీకరించాలన్నా, ఆ ప్రాంతాన్ని ఇంకా పెంచాలన్నా, తగ్గించాలి అన్నా అధికారాలు గవర్నర్కు ఉంటాయన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ 6th షెడ్యూల్లో జాయిన్ చేయడం వల్ల ఈ ట్రైబల్ ల్యాండ్స్కి ప్రొటెక్షన్ వస్తుంది, రక్షణ కల్పిస్తుంది ఆ గిరిజన భూములకి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ప్రస్తుతానికి ఈ 6th షెడ్యూల్ ఈ 4 రాష్ట్రాలకే వర్తిస్తుంది. AMTM స్టేట్స్ అని గుర్తుపెట్టుకోండి, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం. సో ఇది లడఖ్లో చేస్తూ ఉన్న నిరసనకు సంబంధించి. ఇక ఆల్రెడీ ఆ క్లైమేట్ యాక్టివిస్ట్ సోనం వాంగ్చుక్ గారు అయితే కొద్దిగా మిస్ప్రాపగండా కూడా చేస్తూ ఉన్నాడట. ఇవి జన్జెడ్ ప్రొటెస్టులు, నేపాల్లో ఏ విధంగా అయితే జన్జెడ్ ప్రొటెస్టులు జరుగుతూ ఉన్నాయో ఇక్కడ ఎక్కువగా యువత పాల్గొంటూ ఉన్నారు కనుక ఇవి కూడా జన్జెడ్ ప్రొటెస్టులు, ఈ జన్జెడ్ నిరసనలు భారతదేశంలో కూడా ఎంటర్ అయ్యాయి అని చెప్పేసి అక్కడ ఒక ప్రాపగండా చేస్తూ ఉన్నాడు. సెప్టెంబర్ 10 నుంచి హంగర్ స్ట్రైక్, ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడట. అయితే ఆ హంగర్ స్ట్రైక్ని ఈయన విరమించడం కూడా జరిగింది. ఈ నిరసనల్లో, ఈ ప్రొటెస్టుల్లో కొంతమంది
ప్రజలు ప్రాణాలు కూడా కోల్పోయారట. సో దిస్ ఈజ్ అబౌట్ లడక్ ప్రొటెస్ట్స్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 6th షెడ్యూల్ ఆర్టికల్ 370 ఈ అటానమస్ డిస్ట్రిక్ట్స్, అటానమస్ రీజియన్స్ ఇవి. సో లడక్ లెఫ్టినెంట్ గవర్నర్ గుర్తుపెట్టుకోండి కవీందర్ గుప్తా. నెక్స్ట్ వన్, వరల్డ్ ఫుడ్ ఇండియా సమ్మిట్. వరల్డ్ ఫుడ్ ఇండియా సమ్మిట్ ఇండియాని గ్లోబల్ ఫుడ్ ఇండియా హబ్గా తీర్చిదిద్దడం కోసం, ప్రపంచంలోనే ఈ అన్నపూర్ణగా తీర్చిదిద్దడం కోసము వరల్డ్ ఫుడ్ ఇండియా 2025 సమ్మిట్ని ఇవాళ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు న్యూఢిల్లీలోని భారత్ మండపం వద్ద ప్రారంభించారు. భారత్ మండపంలో ప్రారంభించారు. ఇది 25th నుంచి 28th సెప్టెంబర్ 4 రోజుల పాటు జరగబోతా ఉంది. ఇక ఇందులో సుమారుగా 90+ కంట్రీస్ అటెండ్ అవుతా ఉన్నాయట. 90కి పైగా దేశాలు అటెండ్ అవుతా ఉన్నాయి. న్యూజిలాండ్, సౌదీ అరేబియా పార్ట్నర్ కంట్రీస్గా అంటే భాగస్వామ్య దేశాలుగా ఈ సదస్సులో పాల్గొంటా ఉన్నాయి. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ వరల్డ్ ఫుడ్ ఇండియా ఈజ్ టు షోకేస్ అవర్ ఇండియాస్ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్స్ పొటెన్షియల్ టు ద వరల్డ్ కంట్రీస్. దీని ముఖ్య ఉద్దేశము భారతదేశ ఫుడ్ ప్రాసెసింగ్ రంగం యొక్క సమర్థతను, కెపాసిటీని ప్రపంచ దేశాలకు చెప్పాలి అని చెప్పేసి దీని ముఖ్య ఉద్దేశం. మనం చూస్తూ ఉన్నాం ఆల్రెడీ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో ఇండియాలో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ వస్తూ ఉన్నాయి. లాస్ట్ డికేడ్లో గత 10 ఏళ్లలో ఈ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో సుమారుగా $7.33 బిలియన్ పెట్టుబడులు వచ్చాయట, ఇన్వెస్ట్మెంట్స్. ఇక ఈ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్కి సంబంధించి ఈ వరల్డ్ ఫుడ్ ఇండియా సమ్మిట్ని కండక్ట్ చేస్తూ ఉన్నది, ఆర్గనైజ్ చేస్తూ ఉన్నది, ఈ సదస్సును నిర్వహిస్తూ ఉన్నది మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఇండస్ట్రీస్ మంత్రిత్వ శాఖ, ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ దీన్ని నిర్వహిస్తూ ఉంది. ఇక ఫుడ్ విషయానికి వస్తే, ఇండియా ఈ ఫుడ్ ప్రొడక్షన్ విషయానికి వస్తే ఆహార భద్రతకు సంబంధించి ఏ పంటలకు సంబంధించి మనం టాప్లో ఉన్నామో తెలుసుకోవాలి. ఇండియా ఆనియన్స్, పల్సెస్, మిల్క్, ఆనియన్, పల్సెస్కి సంబంధించి ప్రొడక్షన్లో పాలు, ఈ పప్పు ధాన్యాలు ఉంటాయి కదా, అంటే కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, బెంగాల్ గ్రాము, బ్లాక్ గ్రామ్ అంటారు కదా, ఈ పల్సెస్, మిల్క్, ఆనియన్, ఉల్లిగడ్డలకు సంబంధించి ప్రొడక్షన్లో ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇక రైసు, వీట్, వరి, గోధుమలు, ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఎగ్స్, అలానే టీ ప్రొడక్షను, ఈ టీ ఉత్పత్తిలో ఇండియా వరల్డ్లో 2nd ప్లేస్లో ఉంది. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ప్లేస్లో మిల్క్, ఆనియన్, పల్సెస్ ప్రొడక్షన్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇక రైసు, వీటు, ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఎగ్స్, టీ ప్రొడక్షన్లో ప్రపంచంలో 2nd ప్లేస్లో ఉంది. అంటే మన ఫుడ్ ప్రొడక్షన్ కెపాసిటీ ఈ స్థాయిలో ఉంది అన్న విషయం మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ని ఇంకా అద్భుతంగా డెవలప్ చేయాలి అని చెప్పేసి వరల్డ్ ఫుడ్ ఇండియా సమ్మిట్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇది ప్రస్తుతం జరుగుతూ ఉన్న ఎడిషను 4th ఎడిషన్. ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ద వరల్డ్ ఫుడ్ ఇండియా సమ్మిట్ హెల్డ్ ఇన్ 2017. మొదటి వరల్డ్ ఫుడ్ ఇండియా సదస్సు 2017లో జరిగింది. రెండవది 2023, ఆ తర్వాత 2024లో జరిగింది. ఇప్పుడు 2025లో జరుగుతూ ఉంది. ఈ 4th ఎడిషను లార్జెస్ట్ ఎడిషన్ అట. ఇప్పుడు జరుగుతూ ఉన్న ఈ ఎడిషను అతిపెద్ద ఫుడ్ ఇండియా సదస్సు. సో ఇది వరల్డ్ ఫుడ్ ఇండియా సమ్మిట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, యూనియన్ క్యాబినెట్ డెసిషన్స్. నిన్న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ కొన్ని కీలకమైన నిర్ణయాలను తీసుకునింది. క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ విచ్ ఈస్ లెడ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ టుక్ సమ్ ఇంపార్టెంట్ డెసిషన్స్ రిగార్డింగ్ ద డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ ఇన్ ఇండియా. వివిధ రకాల అభివృద్ధి పనులకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని CCA కొన్ని నిర్ణయాలు తీసుకునింది. అందులో మొదటిది నౌకా నిర్మాణము మరియు సముద్ర రంగానికి సంబంధించి షిప్ బిల్డింగ్ అండ్ మ్యారిటైమ్ సెక్టార్కి సంబంధించి అప్రాక్సిమేట్లీ 70,000 crore ప్యాకేజీకి సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదం తెలిపింది. సుమారుగా 70,000 కోట్ల ప్యాకేజీకి ఆమోదం తెలపడం జరిగింది. మరి మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది అప్రాక్సిమేట్లీ 70,000 crore ఎగ్జాక్ట్గా ఎంత? ఎగ్జాక్ట్గా 69,725 crore, 69,725 కోట్ల మ్యారిటైమ్ అండ్
షిప్ బిల్డింగ్ ప్యాకేజీకి ఆమోదం తెలపడం జరిగింది. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైనా క్యాబినెట్ డెసిషన్స్ ఏవైనా వార్తల్లోకి వచ్చినప్పుడు మనం తెలుసుకోవాల్సింది వాటికి కేటాయించిన బడ్జెట్ ఎంత, వాటి ద్వారా ఎంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది, అటువంటి బేసిక్ డీటెయిల్స్ తెలుసుకుంటే సరిపోతుంది. సో 69,725 crore. అలానే యూనియన్ గవర్నమెంటు ఈ షిప్ బిల్డింగ్ సెక్టార్ని డెవలప్ చేయడం కోసము 4 పిల్లర్డ్ అప్రోచ్ని ఫాలో అవుతూ ఉంది. ఈ సముద్రయాన రంగాన్ని అభివృద్ధి పరచడానికి 4 సూత్రాల పాలసీని ఫాలో అవబోతూ ఉందట. ఒకటి వచ్చేసి ఈ మ్యారీటైము మరియు షిప్ బిల్డింగ్ సెక్టార్కి లాంగ్ టర్మ్ ఫైనాన్సింగ్ అందించాలి. అంటే ఈ రంగానికి అవసరమైన ఆర్థిక సహాయము ఎప్పటికప్పుడు అందించాలి దీర్ఘకాలికంగా అని చెప్పేసి. ఇక అలానే ఈ షిప్ యార్డ్ డెవలప్మెంట్కి సంబంధించి షిప్ యార్డ్స్ ఏవైతే ఉంటాయో గ్రీన్ ఫీల్డ్ షిప్ యార్డ్స్, బ్రౌన్ ఫీల్డ్ షిప్ యార్డ్స్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి ఒక పిల్లర్గా పెట్టుకున్నారు. ఇక మరొకటి వచ్చేసి ఈ పాలసీ సపోర్టు, ట్యాక్సేషన్ సపోర్టు, ఈ రంగానికి సంబంధించి ఈ సెక్టార్కి సంబంధించి అవసరమైన పాలసీ సపోర్ట్, అవసరమైన విధానాలను తీసుకురావాలి అని చెప్పేసి ఒక ఫోకస్ ఏరియాగా పెట్టుకున్నారు. మరొకటి వచ్చేసి ఈ షిప్ బిల్డింగ్ మ్యారిటైమ్ సెక్టార్లో కెపాసిటీ బిల్డింగ్, అందులో పనిచేసే వర్కర్స్కి స్కిల్లింగ్, నైపుణ్య శిక్షణ ఇవ్వాలి అని చెప్పేసి పెట్టుకున్నారు. ఇక అలానే ఈ 70,000 crore ప్యాకేజ్లో భాగంగా నేషనల్ షిప్ బిల్డింగ్ మిషన్ని కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నారట, నేషనల్ షిప్ బిల్డింగ్ మిషన్. ఇక ఇండియాలో షిప్ బిల్డింగ్ సెక్టార్ విషయానికి వస్తే స్వదేశీయంగా షిప్ బిల్డింగ్ని అభివృద్ధి చేయాలి అని చెప్పేసి దేశంలోనే తొలిసారిగా మహారాష్ట్ర షిప్ బిల్డింగ్ పాలసీని తీసుకొని వచ్చింది. ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ షిప్ బిల్డింగ్ పాలసీ, భారతదేశంలో తొలిసారిగా ఈ షిప్ బిల్డింగ్ సెక్టార్ని డెవలప్ చేయడానికి పాలసీ తీసుకొని వచ్చిన రాష్ట్రం మహారాష్ట్ర. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఇప్పుడు ఈ ప్యాకేజీ ద్వారా ఈ అప్రాక్సిమేట్లీ 70,000 crore ప్యాకేజీ ద్వారా 30 లక్షల జాబ్స్ క్రియేట్ అవుతాయట, 30 lakh జాబ్స్, 4.5 lakh crore ఇన్వెస్ట్మెంట్స్ని మ్యారిటైమ్ సెక్టార్లోకి అట్రాక్ట్ చేస్తుందట. ఈ సముద్రయాన రంగంలోకి 4.5 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉందని చెప్పేసి ఈ డెసిషన్ చెప్తా ఉంది. ఇక ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ 69,725 crore కాంప్రహెన్సివ్ ప్యాకేజ్లో మ్యారిటైమ్ డెవలప్మెంట్ ఫండ్ని 25,000 కోట్లతో ఏర్పాటు చేయబోతున్నారట. మ్యారిటైమ్ డెవలప్మెంట్ ఫండ్ని 25,000 కోట్లతో మనకి ఈ ఇన్ఫర్మేషన్ సరిపోతుంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి, రహదారుల నిర్మాణానికి సంబంధించి రిగార్డింగ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్ సెక్టారు, బీహార్లోని నేషనల్ హైవే 139 పైన, బీహార్లోని నేషనల్ హైవే 139 పైన ఒక 4 lane గ్రీన్ ఫీల్డ్ రోడ్ని డెవలప్ చేయాలి, ఒక 4 lane గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేని డెవలప్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకునింది. 4 lane గ్రీన్ ఫీల్డ్ రహదారిని, ఆ రహదారిని నేషనల్ హైవే 139 పైన సాహెబ్గంజ్ అరిరాజ్ బెట్టయ సెక్షన్ని 4 lane గ్రీన్ ఫీల్డ్ హైవేగా డెవలప్ చేయబోతున్నారట. దీని లెంగ్త్ వచ్చేసి అప్రాక్సిమేట్ లెంగ్త్ 78.94 కిలోమీటర్. దీనికోసము సుమారుగా 3,822.31 crore 3,822.31 కోట్ల ఖర్చు ఈ ప్రాజెక్ట్కి అవ్వనుందని చెప్పేసి ఒక అంచనా. సో ఇక బెనిఫిట్స్ అంటే జనరల్గా హైవేస్ వేసినప్పుడు ఆటోమేటిక్గా కనెక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇక గుర్తుపెట్టుకోవాల్సింది డైరెక్ట్గా ఈ సాహెబ్గంజ్ అరిరాజ్ బెట్టయ సెక్షన్ ఏ రాష్ట్రం అంటే బీహారు, 4 lane గ్రీన్ ఫీల్డ్ హైవే. దీన్ని హైబ్రిడ్ యాన్యుటీ మోడ్లో డెవలప్ చేయబోతున్నారట. ఇది ఒక మనకి ఏ విధంగా అయితే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ మోడల్స్ ఉన్నాయో అలాంటిదే హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ అనే ఒక ఇన్వెస్ట్మెంట్ మోడల్. ఇక అలానే బీహార్లోని బఖ్తియార్పూర్ రాజ్గిర్ తిలాయియా సింగిల్ రైల్వే లైన్ని ఆ సెక్షన్ని డబ్లింగ్ చేయబోతున్నారట. డబ్లింగ్ అంటే ఆల్రెడీ ఒక రైల్వే ట్రాక్ ఉంది అనుకుంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్న రైల్వే ట్రాక్కి ప్యారలల్గా ఇంకొక రైల్వే ట్రాక్ని ఏర్పాటు చేస్తారు. తద్వారా ఆ రైల్వే లైన్ యొక్క ఎఫిషియన్సీని, కెపాసిటీని, సామర్థ్యాన్ని పెంపొందించడం కోసము ఈ బఖ్తియార్పూర్ రాజ్గిర్ తిలాయియా ఈ సింగిల్ రైల్వే లైన్ సెక్షన్ని డబ్లింగ్ చేయబోతా ఉన్నారు బీహార్లో.
సో దీనికోసం 2192 crore కేటాయించారు. సో ఇక్కడ జస్ట్ డైరెక్ట్ మీరు ఆ నేమ్ గుర్తుంచుకుంటే సరిపోతుంది. నేము ఆ స్టేట్ ఎక్కడ అని చెప్పేసి మనం చెప్పలేం. ఎలా అన్న అడగొచ్చు ఎగ్జామ్లో, జస్ట్ డైరెక్ట్గా ఈ రైల్వే లైన్ ఏ స్టేట్ అని అడిగినా కూడా మనం చెప్పలేం. సో ఇవి ఎందుకంటే క్యాబినెట్ డెసిషన్స్ కాబట్టి మనము ఛాన్స్ తీసుకోవడానికి లేదు. ఇవి చదివేటప్పుడు కొద్దిగా ఇలాంటివన్నీ అవసరమా అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి క్యాబినెట్ డెసిషన్స్ ఎప్పుడూ తీసుకుంటూనే ఉంటారు కదా, మరి ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా హెల్ప్ అవుతుంది అనే ఒక డౌట్ రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అందుకే మనము ఎంత తెలుసుకోవాలో అంత తెలుసుకుంటే సరిపోతుంది. ఈ రైల్వే లైన్ ఏ స్టేట్ అంటే బీహారు. నెక్స్ట్ వన్, మరొక క్యాబినెట్ డెసిషను. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల ఉత్పాదకత ఆధారిత బోనస్కు మంత్రివర్గం ఆమోదం. యూనియన్ క్యాబినెట్ అప్రూవ్స్ ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ స్కీమ్ ఫర్ ఎలిజిబుల్ నాన్ గెజిటెడ్ రైల్వే ఎంప్లాయీస్. ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ స్కీమ్ అంటే ఉత్పాదకత ఆధారిత బోనస్ పథకం. రైల్వే సెక్టార్లో నాన్ గెజిటెడ్ ఎంప్లాయీస్ చాలామంది ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టెక్నీషియన్స్, లైన్మెన్స్, ఇటువంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళంతా కూడా నాన్ గెజిటెడ్ ఎంప్లాయీస్. వీళ్ళు పనిచేస్తూ ఉన్న పనిని కనుక ఇంకా అద్భుతంగా చేసినట్లయితే ఉత్పాదకత పెరుగుతుంది, ప్రొడక్టివిటీ. వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రొడక్టివిటీ కనుక పెరిగినట్లయితే వాళ్ళని ప్రోత్సహించడం కోసం, వాళ్ళని ఇన్సెంటివైజ్ చేయడం కోసము, అంటే వాళ్ళకి బోనస్లు ఇస్తే మనకి కదా ఇప్పుడు డిఫరెంట్ స్టేట్లలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింగరేణి ఎంప్లాయీస్కి బోనస్లు ఇస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళని మోటివేట్ చేయడం కోసం. సో ఆ విధంగా ఈ రైల్వే సెక్టార్లో ఉన్న నాన్ గెజిటెడ్ ఎంప్లాయీస్ని మోటివేట్ చేయాలి, వీళ్ళని ప్రోత్సహించాలి. తద్వారా మరింత ప్రొడక్టివిటీ, మరింత ఉత్పాదకత ఈ సెక్టార్లో పాసిబుల్ చేయడం కోసము 78 రోజులకు గాను బోనస్ను ప్రకటించింది. ఫర్ అబౌట్ 78 days ద గవర్నమెంట్ ఆఫర్డ్ బోనస్. సో ఇందులో భాగంగా 10.91 lakh పైగా ఎంప్లాయీస్కి 10.91 lakh పైగా ఎంప్లాయీస్లో అకౌంట్లలో 1865 crore పైగా అమౌంట్ని వేయబోతా ఉందట గవర్నమెంట్. 1865 కోట్లకు పైగా అమౌంట్ని వీళ్ళ అకౌంట్లలో వేయబోతా ఉంది. సో ఇవి జనరల్గా ఎవ్రీ ఇయర్ ఇస్తారట ఈ బోనస్లు దసరా టైంలో. నెక్స్ట్ వన్, ఇండియాస్ ఫస్ట్ డెంటల్ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్. భారతదేశపు మొట్టమొదటి డెంటల్ టెక్నాలజీ పరిశోధనాత్మక హబ్బు. ఇండియాలో ఈ డెంటల్ టెక్నాలజీకి సంబంధించి, ఈ దంత వైద్యానికి సంబంధించి రీసెర్చ్ని ఇంప్రూవ్ చేయాలి, పరిశోధనను పెంపొందించాలి. అలానే ఈ డెంటల్ సెక్టార్కి సంబంధించి, దంత వైద్య రంగానికి సంబంధించి అవసరమైన డయాగ్నోస్టిక్స్ సేవలు, అంటే గుర్తింపు స్క్రీనింగ్ పరీక్షలు ఉంటారు చూసావా, ఆ స్క్రీనింగ్ పరీక్షల కోసము, అలానే ఈ డెంటల్ సెక్టార్లో ఈ దంత వైద్య రంగంలో డివైజెస్ని, అవసరమైన మెడికల్ డివైజెస్ని ఇండిజినస్గా ప్రొడ్యూస్ చేయాలి, స్వదేశీయంగా ఉత్పత్తి చేయాలి అని చెప్పేసి ఇండియాలోనే తొలిసారిగా డెంటల్ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ని న్యూఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది. న్యూఢిల్లీలోని మౌలానా ఆజాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్, మౌలానా ఆజాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ వద్ద దీన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈ డెంటల్ రీసెర్చ్, డెంటల్ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ ఇటువంటివన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, అందించడం జరుగుతుంది. ఇక ఈ హబ్ని, ఇన్నోవేషన్ హబ్కి ఎవరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు అంటే మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ S&T అవసరమైన సపోర్ట్ని అందిస్తూ ఉందట. నెక్స్ట్ వన్, మిషన్ శక్తి కేంద్రాలకు మార్గదర్శకాలను రూపొందించిన ఉత్తరప్రదేశ్ పోలీసులు. యూపీ గవర్నమెంట్ పోలీస్ రోల్డ్ అవుట్ గైడ్ లైన్స్ టు సెటప్ మిషన్ శక్తి సెంటర్స్ ఇన్ ఆల్ పోలీస్ స్టేషన్స్. ఇది మహిళల భద్రతకు సంబంధించిన ఒక ఇనిషియేటివ్, ఉమెన్ సేఫ్టీకి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ అని చెప్పవచ్చు. యూపీ గవర్నమెంట్ ఉమెన్ సేఫ్టీ కోసము శక్తి క్యాంపెయిన్ని లాంచ్ చేసిందట. శక్తి క్యాంపెయిన్, యూపీ గవర్నమెంట్ ఉమెన్ సేఫ్టీ కోసం, మహిళల భద్రత కోసం శక్తి క్యాంపెయిన్ని లాంచ్ చేసింది. ఈ శక్తి క్యాంపెయిన్లో భాగంగా యూపీలో సపరేట్ మిషన్ శక్తి సెంటర్స్ని అన్ని పోలీస్ స్టేషన్స్లలో ఏర్పాటు చేయబోతూ ఉన్నారట. ఈ మిషన్ శక్తి సెంటర్లని అన్ని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసి ఆ ఒక్కొక్క సెంటర్కి నాయకత్వం వచ్చేసి ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఉంటారట.
ఈచ్ సెంటర్కి ఎవరు హెడ్గా ఉంటారంటే ఒక సబ్ ఇన్స్పెక్టర్, ఒక ఎస్ఐ. అయితే ఆ ఎస్ఐ కూడా ప్రిఫరబులీ ఉమెన్, అంటే మహిళా సబ్ ఇన్స్పెక్టరే ఆ మిషన్ శక్తి సెంటర్కి లీడర్గా ఉంటారట. ఆమెకు స్టాఫ్ సపోర్ట్ కూడా ఉంటుంది. స్టాఫ్ సపోర్ట్ అంటే అడిషనల్ సబ్ ఇన్స్పెక్టర్సు, కానిస్టేబుల్స్, లైక్ సెక్యూరిటీ గార్డ్స్, హోమ్ గార్డ్స్, ఇటువంటి అడిషనల్ స్టాఫ్ను కూడా అందించడం జరుగుతుంది. వీళ్ళు ఈ పోలీస్ స్టేషన్లలో ఏర్పాటు చేయబోయే మిషన్ శక్తి సెంటర్లలో పనిచేసే పోలీసుల పదవీ కాలం వచ్చేసి 3 to 5 years ఉంటుందట. అక్కడ వీళ్ళని డిప్లాయ్ చేసిన తర్వాత వాళ్ళు 3 నుంచి 5 ఏళ్ళు అక్కడ పనిచేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మిషన్ శక్తి సెంటర్స్ ఇన్ ఆల్ పోలీస్ స్టేషన్స్, యూపీ గవర్నమెంట్. ఇక ఇటీవల నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ నారీ అనే ఒక యాన్యువల్ ఇండెక్స్ని రిలీజ్ చేసింది. నారీ, నేషనల్ యాన్యువల్ రిపోర్ట్ ఇండెక్స్ ఆన్ ఉమెన్ సేఫ్టీ, మహిళల భద్రతకు సంబంధించి ఒక వార్షిక సూచికని నారీ పేరిట జాతీయ మహిళా కమిషన్ రిలీజ్ చేసింది, నేషనల్ కమిషన్ ఉమెన్. ఇందులో సేఫెస్ట్ సిటీస్ ఏ ఉన్నాయో కామెంట్ సెక్షన్లో ట్రై చేయండి. అంటే మహిళల భద్రతకు అత్యంత సురక్షితమైన నగరాలేవి, అసలు సురక్షితము కాని నగరాలేవి, లీస్ట్ సేఫ్ సిటీస్ ఫర్ ఉమెన్. సో ఇవి దీనికి ట్రై చేయండి, ఎందుకంటే మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ కాబట్టి. సో నారీ ఇండెక్స్, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్. నెక్స్ట్ వన్, హౌసింగ్ సెక్టార్కి సంబంధించి భారతదేశంలో ఉన్న పేదలందరికీ ఇళ్లను అందించాలి, ఇళ్లను నిర్మించి ఇవ్వాలి అని చెప్పేసి 2016లో రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ 2016లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ స్కీమ్ లాంచ్ చేసింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ స్కీమ్, హౌసింగ్ ఫర్ ఆల్ అనే ఒక కాన్సెప్ట్లో భాగంగా, అందరికీ ఇల్లు అనే కాన్సెప్ట్లో భాగంగా ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ స్కీమ్ని లాంచ్ చేసింది. ఇది లాంచ్ చేసింది రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అయినప్పటికీ దీన్ని అమలు పరిచేది మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. ఈ స్కీమ్ని లాంచ్ చేసింది. ఇందులో 2 కాంపోనెంట్లు ఉంటాయి. ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజనలో గ్రామీణ కాంపోనెంట్ ఉంటుంది, గ్రామీణ విభాగము, అర్బన్ కాంపోనెంట్ ఉంటుంది. రెండింటినీ అమలు పరిచే మంత్రిత్వ శాఖ పట్టణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ అమలు పరుస్తుంది. ఇక ఈ స్కీమ్ కింద 2025 ఆగస్టు నాటికి 2.82 crore ప్లస్ హౌసెస్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందట. లాంచ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 2.82 కోట్లకు పైగా ఇళ్లను నిర్మించి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా పూర్ హౌస్ హోల్డ్స్, బిలో పావర్టీ లైన్ వాళ్లకు ఇళ్లను నిర్మించడం జరుగుతుంది. ఇక 2025 ఆగస్టు నాటికి 4.12 crore హౌసెస్ని అలొకేట్ చేస్తే 4.12 కోట్ల ఇండ్లను టార్గెట్గా పెట్టుకుంటే 3.85 కోట్లను శాంక్షన్ చేయడం జరిగిందంట. 3.85 crore హౌసెస్ గాట్ శాంక్షన్డ్. ఇందులో 2.82+ crore హౌసెస్ని కంప్లీట్ చేయడం జరిగింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఎప్పుడు లాంచ్ చేశారు, ఏ మంత్రిత్వ శాఖ, యాజ్ ఆఫ్ ఆగస్ట్ 2025 నాటికి ఎన్ని ఇళ్ళు కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించి భారతదేశ వృద్ధి రేటుకు సంబంధించి ఒక ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ, ఒక పాపులర్ గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ S&P గ్లోబల్ రేటింగ్స్ 2025-26 ఫినాన్షియల్ ఇయర్కి గాను 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను భారతదేశ జీడిపి వృద్ధి అంచనా, ఇండియాస్ జీడిపి గ్రోత్ అనేది 6.5% ఉంటుందని చెప్పేసి చెప్పింది. గతంలో కూడా 6.5% ఉంటుందని చెప్పింది. అగైన్ ఇప్పుడు కూడా మళ్ళీ 6.5% దగ్గరే తన ఎస్టిమేట్స్ని, తన అంచనాలని ఉంచిందనమాట. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది రీజన్స్ ఏంటి, రీజన్స్ ఎందుకు మరి 2025-26లో భారతదేశ జీడిపి గ్రోత్ రేట్ అనేది 6.5% ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. రీజన్స్ వచ్చేసి స్ట్రాంగ్ లోకల్ డిమాండ్ అంటే ఏంటి, డిమాండ్ ఎక్కువగా పెరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీ రీఫార్మ్స్ వచ్చిన తర్వాత, ఎప్పుడైతే ఈ స్లాబ్స్ తొలగించిన తర్వాత ఆటోమేటిక్గా ప్రజల దగ్గర డిస్పోజబుల్ ఇన్కమ్ పెరుగుతుంది, ప్రజల దగ్గర డబ్బులు ఎక్కువగా మిగులుతాయి.
సో ఇట్ విల్ బూస్ట్ స్పెండింగ్. ఈ ఎప్పుడైతే ఆదాయం ఎక్కువగా ఉంటుందో వీళ్ళు ఖర్చు పెట్టడం ఎక్కువగా జరుగుతుంది. వెన్ దే విల్ స్పెండ్ మోర్, ఆటోమేటికల్లీ డిమాండ్ ఫర్ గూడ్స్ ఇంక్రీజెస్. ఆటోమేటిక్గా ఈ యొక్క డిమాండ్ పెరుగుతుంది. దాట్ లీడ్స్ టు ఇంక్రీజింగ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ. తయారీ రంగం అనేది అభివృద్ధి చెందడానికి ఛాన్స్ ఉంటుంది. ఫైనల్గా ఎంప్లాయ్మెంట్ కూడా లభిస్తుంది. సో స్ట్రాంగ్ లోకల్ డిమాండ్ ఉంది. మాన్సూన్స్ కూడా పర్లేదు, వర్షపాతం కూడా ఈ సంవత్సరం బాగానే ఉంది అన్న కారణంతో ఈ S&P గ్లోబల్ రేటింగ్ సంస్థ 2025-26 ఫినాన్షియల్ ఇయర్ గాను 6.5% భారతదేశ జీడిపి ఉంటుందని చెప్పేసి చెప్పింది. ఇక ఈవెన్ 2025-26 ఫినాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ క్వార్టర్ తీసుకుంటే, ఫస్ట్ క్వార్టర్ అంటే 2025-26లో మొదటి 3 నెలలు ఏప్రిల్, మే, జూన్, ఈ ఫస్ట్ క్వార్టర్లో ఇండియాస్ జీడిపి 7.8%తో మూవ్ అవుతా ఉందట. ఏప్రిల్, మే, జూన్ క్వార్టర్ ఆఫ్ 2025-26లో 7.8%తో జీడిపి మూవ్ అవుతా ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఈవెన్ ఇన్ఫ్లేషన్ రేటు కూడా ఈ సంవత్సరము 3.2% ఉంటుందని చెప్పేసి ఆర్బీఐ చెప్పింది. ద్రవ్యోల్బణం అంటే ధరల పెరుగుదల రేటు 3.2% ఉంటుంది ఈ ఆర్థిక సంవత్సరంలో అని చెప్పేసి ఆర్బీఐ చెప్పింది. ఇక మనము ఈ S&P గ్లోబల్ రేటింగ్ సంస్థ ఏ విధంగా అయితే చెప్పిందో అలానే ఆర్బీఐ, వరల్డ్ బ్యాంకు, IMF కూడా ఈ సంవత్సరానికి భారతదేశ జీడిపి గ్రోత్ రేట్ ఎంత ఉంటుందో వాటి అంచనాలు ప్రకటించాయి. మనం వాటిని ఒకసారి రీకాల్ చేసుకోవాలి. ఫిచ్ రేటింగ్స్ సంస్థ అయితే ఇది కూడా ఒక రేటింగ్స్, ఏ విధంగా అయితే ఫిచ్ రేటింగ్స్, S&P గ్లోబల్ రేటింగ్స్, మూడీస్ రేటింగ్, ఇవి 3 కూడా పాపులర్ రేటింగ్ ఏజెన్సీస్. ఫిచ్ రేటింగ్స్ సంస్థ ఈ సంవత్సరం 6.9% ఉంటుందని చెప్పింది. ఇక S&P గ్లోబల్ 6.5%, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంతర్జాతీయ ద్రవ్యనిధి 6.4% ఉంటుందని చెప్పింది. గతంలో 6.2% అని చెప్పింది, కానీ 6.4% పెంచింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. వరల్డ్ బ్యాంక్ అయితే 6.3%. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 6.5% ఉంటుందని చెప్పింది. ఇక ఆర్బీఐ 6.5%. ఇక ఎకనామిక్ సర్వే 2024-25 అయితే, ఎకనామిక్ సర్వే 2024-25 అయితే 6.3% నుంచి 6.8% మధ్యలో మన జీడిపి ఈ సంవత్సరం ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. IMF మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు? ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంతర్జాతీయ ద్రవ్యనిధి మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరున్నారు? వారి పేరు ట్రై చేయండి. ఇక అలానే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీను ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? ఈ క్రియేటివ్ ఎకానమీని డెవలప్ చేయడం కోసము, ఈ ఆరెంజ్ ఎకానమీని అభివృద్ధి పరచడం కోసము ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీని ఏ రాష్ట్రంలో ఎక్కడ ప్రారంభించారు? ఇవి 2 ట్రై చేయండి. ఇక మనం నిన్న అడిగిన క్వశ్చన్, ఇంటర్నేషనల్ వాటర్ ప్రైస్ 2025, ఇది 2009 నుంచి 2 ఏళ్లకు ఒకసారి అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ ఒక్లావా, అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ ఒక్లోవాలో ఉన్న ఒక వాటర్ సెంటర్ అనేది 2 ఏళ్లకు ఒకసారి ఇస్తూ ఉంది. ఈ సంవత్సరం తొలిసారిగా ఒక ఇండియన్ ఈ అవార్డుని గెలుచుకున్నారు. మహారాష్ట్రలోని పూణేకు చెందిన డాక్టర్ హిమాన్షు కులకర్ణి గారు ఈ అవార్డుని గెలుచుకున్నారు. నెక్స్ట్ వన్, ఆసియాలోనే అతిపెద్ద సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ని న్యూఢిల్లీలోని ఓక్లా వద్ద సెప్టెంబర్ 30న ఢిల్లీ జల్ బోర్డు లాంచ్ చేయబోతా ఉందట. ఢిల్లీ జల్ బోర్డు దీన్ని ప్రారంభించబోతా ఉంది. ఆసియాస్ లార్జెస్ట్ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్. ఇక సీవేజ్ అంటే ఇది ఒక బయలాజికల్ వేస్ట్, మానవ వ్యర్థాలు కావచ్చు, హ్యూమన్ ఎక్స్క్రీటా, లేదంటే ఈవెన్ యానిమల్ ఎక్స్క్రీటా, ఈ యొక్క జంతువుల వ్యర్థాలు, ఇటువంటివన్నీ కూడా సీవేజ్ కిందకు వస్తుంది. సో ఈ సీవేజ్ ఈజ్ అ బయలాజికల్ వేస్ట్. సో ఈ జీవ వ్యర్థాలు ఏవైతే ఉంటాయో వాటిని మేనేజ్ చేయడం కోసం, వాటిని ట్రీట్ చేయడం కోసము, వాటిని శుద్ధి చేయడం కోసము ఒక శుద్ధి చేసే ఒక ప్లాంట్, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ని ఓక్లాలో లాంచ్ చేయబోతున్నారట ఢిల్లీ జల్ బోర్డు. దీనికి గెస్ట్గా యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కూడా అటెండ్ అవుతా ఉన్నారు. సో యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కూడా. ఇక ఈ ముఖ్య ఉద్దేశం దీన్ని ఏర్పాటు చేయడానికి యమునా రివర్ని క్లీన్ చేయడం కోసము
అందులో భాగంగా దీన్ని లాంచ్ చేయబోతా ఉన్నారు. ఇక యమునా రివర్ అనేది లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా. గంగా నదికి అతిపెద్ద ఉపనది యమున. ఇది రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా. గంగా రివర్ ఇలా ఫ్లో అయ్యేటప్పుడు ఈ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీగా యమున ఉంటుంది, కుడి ఉపనది. నెక్స్ట్ వన్ ఐఎన్ఎస్ త్రికండ్. ఈ ఐఎన్ఎస్ త్రికండ్ సిప్రస్ కంట్రీకి వెళ్ళిందట. మెడిటరేనియన్ సీలో, ఈ మధ్యధరా సముద్రంలో నేవల్ ఆపరేషన్స్లో భాగంగా ఈ నేవల్ ఆపరేషన్స్, ఈ నౌకా కార్యకలాపాల్లో పాల్గొనడం కోసము సెప్టెంబర్ 1st వీక్లో గ్రీస్కి వెళ్ళింది. ఆ గ్రీస్ నుంచి ఇప్పుడు సిప్రస్ కంట్రీకి చేరిందట. సిప్రస్ కంట్రీ క్యాపిటల్ వచ్చేసి నికోసియా, గుర్తుపెట్టుకోండి, క్యాపిటల్ నికోసియా. ఇక ఐఎన్ఎస్ త్రికండ్ గురించి మనం తెలుసుకోవాల్సింది మరొకసారి, ఇది సిప్రస్ విజిట్కి వెళ్ళింది కాబట్టి ఐఎన్ఎస్ త్రికండ్ గురించి మరొకసారి తెలుసుకోవాలి. ఇది ఒక స్టెల్త్ గైడెడ్ ఫ్రిగేట్, ఇండియన్ నేవల్ షిప్ త్రికండ్. ఐఎన్ఎస్ త్రికండ్ అనేది ఒక స్టెల్త్ మిస్సైల్ ఫ్రిగేట్. అంటే ఇందులో స్టెల్త్ టెక్నాలజీని యూజ్ చేస్తారు. స్టెల్త్ టెక్నాలజీని యూజ్ చేసినప్పుడు శత్రు దేశాలకు సంబంధించిన సబ్మెరైన్స్ని కావచ్చు, శత్రు దేశాలకు సంబంధించిన జలాంతర్గాములను అటువంటి వాటిని డిస్ట్రాయ్ చేయాలంటే, నాశనం చేయాలి అంటే ఇటువంటి నేవల్ షిప్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. స్టెల్త్ టెక్నాలజీ అంటే శత్రు దేశాలకు సంబంధించి వాటి కంటికి కూడా చిక్కవు అనమాట. శత్రు దేశాల రాడార్లకు కూడా ఇవి చిక్కవు. దిస్ స్టెల్త్ టెక్నాలజీ హెల్ప్స్ ఇన్ షీల్డింగ్ అవర్ ఇండియన్ నేవల్ షిప్స్ ఫ్రమ్ ఫారిన్ సబ్మెరైన్స్. మరి ఐఎన్ఎస్ త్రికండ్ విషయానికి వస్తే ఇది తల్వార్ క్లాసుకు చెందినది. తల్వార్ క్లాసుకు చెందిన ఒక స్టెల్త్ గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్. తల్వార్ క్లాస్ అంటే ఇది రష్యాలోని క్రివక్ 3 క్లాస్కు ఇంప్రవైజ్డ్ వర్షన్ అని చెప్పవచ్చు. ఇది ఇండియా రష్యా కొలాబరేషన్లో భాగంగా, ఇండియా రష్యా సహకారంలో భాగంగా, ఆ డీల్లో భాగంగా ఐఎన్ఎస్ త్రికండ్ని రష్యాలోని యంతర్ షిప్ యార్డ్ వద్ద దీన్ని బిల్డ్ చేశారు, నిర్మించారు. ఆల్రెడీ నేవీలోకి వచ్చింది. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది, మనకి ఇండియన్ నేవల్ షిప్స్ వార్తల్లో ఉన్నప్పుడు అవి ఏ ఫ్లీట్కి చెందినవి అంటే అది వెస్ట్రన్ నేవల్ ఫ్లీట్కి చెందినదా, ఈస్టర్న్ నేవల్ ఫ్లీట్కి చెందినదా తెలుసుకోవాలి. మన ఇండియా మ్యాప్ అబ్జర్వ్ చేస్తే మనకి వెస్ట్రన్ నేవల్ ఫ్లీట్ ఉంటుంది, ఈస్టర్న్ నేవల్ ఫ్లీట్ ఉంటుంది. వెస్ట్రన్ నేవల్ ఫ్లీట్ అంటే పశ్చిమ నౌకాదళ యూనిట్, అంటే పశ్చిమ సైడు పోర్ట్లు ఉంటాయి, తూర్పు సైడు పోర్ట్లు ఉంటాయి. ఈ వెస్ట్రన్ నేవల్ ఫ్లీట్ అంటే పశ్చిమ సైడు ఉండే నౌకాదళం అని చెప్పవచ్చు, పశ్చిమ నౌకాదళము. దీని హెడ్ క్వార్టర్సు ముంబై. వెస్ట్రన్ నేవల్ ఫ్లీట్ హెడ్ క్వార్టర్సు ముంబై, మహారాష్ట్ర. అదే ఈస్టర్న్ నేవల్ ఫ్లీట్ తూర్పు నౌకాదళానికి హెడ్ క్వార్టర్స్ వచ్చేసి విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. ఈ ఐఎన్ఎస్ త్రికండ్ అనేది వెస్ట్రన్ నేవల్ ఫ్లీట్కి చెందినది. ఇట్ బిలాంగ్స్ టు వెస్ట్రన్ నేవల్ ఫ్లీట్. సో అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక ఈ స్టెల్త్ గైడెడ్ ఫ్రిగేట్స్ అంటే వీటిలో అడ్వాన్స్డ్ మిసైల్స్ని కూడా ఫిట్ చేసి ఉంటారట. లైక్ అడ్వాన్స్డ్ బ్రహ్మోస్ మిసైల్స్ కావచ్చు, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ని వీటిపైన ఏర్పాటు చేస్తారు. శత్రు దేశాలకు సంబంధించిన వాటిని నాశనం చేయాలి అంటే ఆ మిసైల్స్ని వీటి నుంచి లాంచ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి జ్ఞాపికల ఈ వేలం, ద ఈ ఆక్షన్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్స్ మెమెంటోస్. ఆన్లైన్ బహుమతుల వేలంలో పాల్గొనాలని ప్రజలను కోరిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి గత కొన్ని నెలల నుంచి, అంటే కొన్ని వారాలు కొన్ని నెలలనే కాదు, కొన్ని ఫ్యూ ఇయర్స్ నుంచి ఆయనకి గిఫ్ట్స్ ఎక్కువగా వస్తూ ఉన్నాయట. సో ఆ గిఫ్ట్స్ని వేలం పాట వేయాలి, ఆక్షన్ వేయాలి, ఈ ఆక్షన్ ఆన్లైన్ వేలం వేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ నిర్ణయం తీసుకునింది. ఈ వేలం ద్వారా వచ్చే డబ్బులు ఏవైతే ఉంటాయో ఈ డబ్బుల్ని నమామి గంగా ప్రాజెక్టుకి విరాళంగా ఇవ్వాలి అని చెప్పేసి గవర్నమెంట్ నిర్ణయం తీసుకునింది. వాట్ ఎవర్ ద ప్రొసీడ్స్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ దీస్ ఈ ఆక్షన్స్, that is going to be utilized for the conservation of Namami Ganga project. సో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి లైక్ మొమెంటోస్ కావచ్చు, పెయింటింగ్స్, స్కల్ప్చర్స్, శిల్పాలు, పెయింటింగ్స్ ఇటువంటివన్నీ గిఫ్ట్లుగా వస్తూ ఉంటాయి. సో వీటిని వేలం వేస్తే వచ్చే డబ్బుల్ని దీనికి యూజ్ చేయొచ్చు అని చెప్పేసి ఒక ఆలోచన. ఇటువంటి ఆక్షన్ తొలిసారిగా 2019లో జరిగిందట. ఈ టైప్ ఆఫ్ ఆక్షన్ తొలిసారిగా 2019లో జరిగింది. ఇప్పుడు 17th సెప్టెంబర్న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి బర్త్డే సందర్భంగా ఈ ఆక్షన్ స్టార్ట్ అయింది.
17th సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 2 వరకు ఈ ఆక్షన్ నడవబోతా ఉందట. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఈ 2 వారాల పాటు మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సేవా పక్వాడాను నిర్వహిస్తూ ఉంది. సేవా పక్వాడాను నిర్వహిస్తూ ఉన్న మంత్రిత్వ శాఖ ఏది అంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. సో ఈ 17th సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 2 వరకు ఈ వేలం పాట కొనసాగుతుందట. మరి ఎందుకు ఈ ప్రాజెక్ట్ ఈ యొక్క గిఫ్ట్స్ని అమ్మగా వచ్చిన డబ్బుల్ని నమామి గంగా ప్రాజెక్ట్కి డొనేషన్స్గా ఇస్తూ ఉన్నారు అంటే ఇటీవల ఐఐటి గాంధీనగర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి గాంధీనగర్ గుజరాత్ మరియు అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా ఒక స్టడీ చేసిందట. అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా ఐఐటి గాంధీనగర్ గుజరాత్ ఒక స్టడీ చేస్తే ఆ స్టడీ ప్రకారము గంగా రివర్ అనేది ఎక్కువగా డ్రై అయిపోతూ ఉంది, ఇది ఎండిపోతూ ఉంది. ముఖ్యంగా బిట్వీన్ 1991 to 2020 ద గంగా రివర్ డ్రైడ్ అప్ లైక్ ఎనీథింగ్. 1991 నుంచి 2020 మధ్య ఈ గంగా నది ఎక్కువగా వాటర్ని కోల్పోయింది. ఈ 1991 నుంచి 2020 మధ్య ఈ గంగా రివర్లో క్షామ పరిస్థితులు ఏర్పడ్డాయి, అంటే డ్రౌట్ కండిషన్స్ ఏర్పడినాయట. అసలు గత 1300 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఈ జస్ట్ 30 yearsలోనే ఆ స్థాయిలో డ్రౌట్ అనేది గంగా రివర్లో వచ్చిందట. సో గంగా రివర్ ఈ స్థాయిలో వాటర్ తగ్గిపోతూ ఉంది, పొల్యూట్ కూడా ఎక్కువ అవుతా ఉంది అని చెప్పేసి ఆ డబ్బుల్ని నమామి గంగా ప్రాజెక్ట్కి ఇవ్వబోతూ ఉన్నారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరు చేశారు స్టడీ అంటే మనకి ఎట్లా అడుగుతాడంటే ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే మనం చెప్పే ఈ పాయింట్లు ఎట్లా హెల్ప్ అవుతాయి అంటే ఇటీవల ఏ ఐఐటి పరిశోధన చెప్పింది 1991 నుంచి 2020 మధ్య గంగా నదిలో క్షామ పరిస్థితులు ఏర్పాటయ్యాయని చెప్తే ఐఐటి గాంధీనగర్ యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా అదొక కరెంట్ అఫైర్గా హెల్ప్ అవుతుంది. ఇక నమామి గంగా ప్రాజెక్టు గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఇది ఎన్విరాన్మెంట్లో వెళ్ళిపోతుంది. గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్, ముఖ్యంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అటువంటి ఎగ్జామ్స్లో ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఎన్విరాన్మెంట్ అనేది ఒక మేజర్ పార్ట్. సో ఈ నమామి గంగా ప్రాజెక్ట్ని మరి ఎప్పుడు లాంచ్ చేశారు? 2014 జూన్లో గంగా రివరు ఎక్కువగా పొల్యూట్ అవుతా ఉంది, కాలుష్య బారిన పడుతూ ఉంది. ఆ పొల్యూషన్ని కంట్రోల్ చేయాలి అని చెప్పేసి 2014 జూన్లో 20,000 crore ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. 20,000 కోట్ల బడ్జెట్తో లాంచ్ చేయడం జరిగింది. దీన్ని మార్చ్ 2020 వరకు అమలు చేయాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. మార్చ్ 2021 వరకు గంగా రివర్ని కాపాడడం కోసం 20,000 కోట్లతో నమామి గంగాని లాంచ్ చేశారు. అయితే దీన్ని మళ్ళీ మార్చ్ 2021లో మరో 5 ఏళ్ల పాటు ఎక్స్టెండ్ చేశారు. ఇప్పుడు ఈ నమామి గంగా ప్రాజెక్టు మార్చ్ 2026 వరకు వ్యాలిడిటీ, ఇది అంటే నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు ఈ స్కీమ్ వ్యాలిడిటీలో ఉంటుంది, అమల్లో ఉంటుంది. మరి ఈ మార్చ్ 2021 నుంచి మార్చ్ 2026 వరకు ఎక్స్టెండ్ చేశారు కదా, దీనికోసం అడిషనల్గా 22,500 crore కేటాయించారు. ఈ 2021 నుంచి 2026 కాలానికి గాను అదనంగా మరో 22,500 కోట్ల బడ్జెట్ని కేటాయించారు. సో అంటే ఓవరాల్గా నమామి గంగా ప్రాజెక్టు లాంచ్ చేసినప్పటి నుంచి స్టార్టింగ్ ఫ్రమ్ 2014 to 2026 March, how much amount is allocated for this project? 42,500 crore, 42,500 కోట్లు మొత్తానికి గాను 2026 మార్చి వరకు. సో ఇది గుర్తుపెట్టుకోండి. మరి దీన్ని ఇంప్లిమెంట్ చేసేది నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా. దీన్ని అమలుపరిచేది నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా. ఇక ఈ నమామి గంగా మిషన్ని ఇంప్లిమెంట్ చేసే మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి మంత్రిత్వ శాఖ కింద ఉండే డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, రివర్ డెవలప్మెంట్ అండ్ గంగా రెజ్యువనేషన్. జలశక్తి మంత్రిత్వ శాఖ కింద నీటి వనరులు, నదీ అభివృద్ధి, గంగా పునరుజ్జీవనానికి సంబంధించిన ఒక డిపార్ట్మెంట్ ఉంది. ఆ డిపార్ట్మెంటు బాధ్యతలు చూసుకుంటుంది. అమలు చేసేది నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా. సో ఇయర్ అయితే గుర్తుపెట్టుకోండి, 2014 జూన్లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ అపాయింట్మెంట్స్కి సంబంధించి ఇండో టిబెట్ బార్డర్ పోలీస్ ఫోర్స్
కొత్త డైరెక్టర్ జనరల్గా ప్రవీణ్ కుమార్ గారు. ఇండో టిబెట్ బార్డర్ పోలీస్ ఫోర్స్కి న్యూ డైరెక్టర్ జనరల్గా ప్రవీణ్ కుమార్ గారు అపాయింట్ అయ్యారు. ఇక్కడ ఇండో టిబెట్ బార్డర్ పోలీస్ ఫోర్స్ అనేది ఇది ఒక సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, సిఏపిఎఫ్ దళం అని చెప్పవచ్చు. హోం మంత్రిత్వ శాఖ కింద, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, హోం మంత్రిత్వ శాఖ కింద ఉండే ఒక సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సు. ఇది ఇండియా చైనా బార్డర్ ఏదైతే ఉందో, అంటే అప్రాక్సిమేట్గా ఎంత ఉంది, ఇండియాకి చైనాకి బార్డరు 3488 కిలోమీటర్స్ ఉంది కదా. సుమారుగా ఇండియాకి చైనాకి బార్డర్ వచ్చేసి 3488 కిలోమీటర్ల బార్డర్ ఉంది. ఈ బార్డర్ని ఎప్పటికప్పుడు వీళ్ళు పర్యవేక్షిస్తూ ఉంటారు. అంటే దే విల్ ఆల్వేస్ గార్డ్ ద బార్డర్ విచ్ ఈస్ బార్డరింగ్ చైనా. ఇక ఇండో టిబెట్ బార్డర్ పోలీస్ ఫోర్స్ 1962లో ఏర్పాటైంది, గుర్తుపెట్టుకోండి. ఇయర్ మనకి ఇంపార్టెంట్. ఎప్పుడు ఏర్పాటైంది? 1962. ఏ మంత్రిత్వ శాఖ కింద? హోం మంత్రిత్వ శాఖ. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. ఇక ఇప్పుడు ప్రస్తుతం దీనికి డైరెక్టర్ జనరల్గా ప్రవీణ్ కుమార్ గారు, ఐపీఎస్ ఆఫీసరు. ఈయన 1993 బ్యాచ్ వెస్ట్ బెంగాల్ క్యాడర్కి చెందిన ఐపీఎస్ ఆఫీసర్ అట. ఇక మరి నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్గా ప్రవీర్ రంజన్ గారు నియమితులయ్యారు. ప్రవీర్ రంజన్ గాట్ అపాయింటెడ్ యాజ్ అ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సిఐఎస్ఎఫ్. ఇక సిఐఎస్ఎఫ్ విషయానికి వస్తే, ఈ సిఐఎస్ఎఫ్ అనేది కూడా ఒక సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సు. ఇది కూడా హోం మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ కింద. దీని హెడ్ క్వార్టర్స్ ఆల్సో లొకేటెడ్ అట్ న్యూఢిల్లీ. దీని ప్రధాన కార్యాలయము న్యూఢిల్లీ. ఇది 1969లో ఏర్పాటైంది. ఈ సిఐఎస్ఎఫ్ ముఖ్య ఉద్దేశము మనం చూస్తూ ఉంటాం, ఎయిర్పోర్ట్స్, ఇంపార్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, ముఖ్యమైన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వద్ద వీళ్ళు ప్రొటెక్షన్గా ఉంటారు, ఎయిర్పోర్ట్స్ అటువంటి వాటి వద్ద. సో ఆ ఇండస్ట్రీలకు భద్రత కల్పించే రక్షణ దళమే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు. ఇప్పుడు దీనికి డైరెక్టర్ జనరల్గా ప్రవీర్ రంజన్ గారు, ఈయన ఐపీఎస్ ఆఫీసరు, 1993 బ్యాచ్కి చెందిన ఐపీఎస్ ఆఫీసర్. మనకి ఈయన ఏ బ్యాచ్కి చెందినవారు అనేది మనకంత అనవసరము. ఎవరు అపాయింట్ అయ్యారు, ఈ సిఐఎస్ఎఫ్ గురించి బేసిక్ డీటెయిల్స్. నెక్స్ట్ వన్, పర్సన్స్ ఇన్ న్యూస్, వార్తల్లో వ్యక్తులు. లెజెండరీ ఇంగ్లీష్ అంపైర్ డిక్కీ బర్డ్ గారు మరణించారట. డిక్కీ బర్డ్, ఈయన పూర్తి పేరు హారోల్డ్ డిక్కీ బర్డ్. ఈయన 91 ఇయర్స్ ఏజ్లో మరణించారు. ఈయన ఇంగ్లాండ్కు చెందిన అంపైర్, క్రికెట్ అంపైర్. సో ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది పర్సన్స్ ఇన్ న్యూస్, అతని ఏ కంట్రీకి చెందినవారు, అతని ఫీల్డ్ ఏంటి, క్రికెట్ అంపైరు. ఈయన 1975లో జరిగిన మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్లో ఎంపైర్గా చేశారట. 1975లో జరిగిన పురుషుల క్రికెట్ వరల్డ్ కప్, అది ఫస్ట్ ఎడిషన్. 1975లో ఫస్ట్ క్రికెట్ వరల్డ్ కప్ జరిగింది పురుషులకు సంబంధించి. ఆ ఫైనల్లో ఈయన ఎంపైర్గా చేశారట. ఓవరాల్గా 66 టెస్టులకు ఎంపైర్గా చేశారు. 3 వరల్డ్ కప్ ఫైనల్స్కి అంపైర్గా చేశారు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అమెరికా క్రికెట్ మెంబర్షిప్ని సస్పెండ్ చేసింది. దీనికి ప్రధాన కారణము ఈ ఐసీసీకి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని, నియమ నిబంధనల్ని అమెరికా క్రికెట్ బాడీ ఉల్లంఘించింది, వైలేట్ చేసింది. ఫర్ ద వైలేషన్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ఐసీసీ యుఎస్ఏ గాట్ సస్పెండెడ్. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, యుఎస్ఏని సస్పెండ్ చేసింది. అయితే సస్పెండ్ చేసినప్పటికీ ఐసీసీ టోర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే క్రికెట్ టోర్నమెంట్స్లలో ఈ యుఎస్ఏ పాల్గొనవచ్చట. జస్ట్ మెంబర్షిప్ క్యాన్సిల్ చేసింది. రీజన్ వచ్చేసి అది ఉల్లంఘించడం, ఈ రూల్స్ని ఉల్లంఘించడం. ఇక అమెరికాలో 2028లో లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ జరగబోతూ ఉన్నాయి. అందులో కూడా ఇది పాల్గొంటుంది, ఈవెన్ దో సస్పెండ్ అయినప్పటికీ కూడా. ఇక అమెరికాలో 2028లో లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ జరగబోతున్నాయి. ఈ లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్లో T20 ఫార్మాట్లో క్రికెట్ని నిర్వహించబోతూ ఉన్నారు. ఈ లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ క్రికెట్ టోర్నమెంట్లో బోత్ మెన్స్ క్రికెట్ అండ్ ఉమెన్స్ క్రికెట్ ఈవెంట్స్ జరగబోతూ ఉన్నాయట. పురుషుల విభాగంలో 6 జట్లు, మహిళల విభాగంలో కూడా 6 జట్లు పాల్గొనబోతూ ఉన్నాయట. ఇక లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్లో 5 గేమ్స్ని కొత్తగా ప్రవేశపెట్టింది. లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్లో 5 కొత్త గేమ్స్ని ప్రవేశపెట్టింది. నెక్స్ట్ వన్, ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్. ఇది షూటింగ్కి సంబంధించిన ఒక జూనియర్ వరల్డ్ కప్.
షూటింగ్ వరల్డ్ కప్, ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ షూటింగ్ వరల్డ్ కప్ న్యూఢిల్లీలో ప్రారంభమైంది. నిన్న ప్రారంభమైంది. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు జరగబోతుందట. ఇందులో 69 మెంబర్ ఇండియన్ టీము పాల్గొంటా ఉంది. ఇండియా నుంచి 69 మంది షూటర్స్ పాల్గొంటా ఉన్నారు. అండర్ 21 కేటగిరీలో అంటే 21 ఏళ్ళ లోపు వయసు ఉన్న షూటర్స్ ఈవెంట్లో పాల్గొనబోతూ ఉన్నారు. మరి ఏం ఈవెంట్స్ జరగబోతూ ఉన్నాయంటే 50 మీటర్స్ రైఫిల్ ప్రోన్ ఉమెన్ అనే ఒక ఈవెంట్, 50 మీటర్స్ రైఫిల్ ప్రోన్ ఉమెన్ జూనియర్, 50 మీటర్స్ రైఫిల్ ప్రోన్ మెన్ జూనియర్ అనే 2 ఈవెంట్లు జరగబోతూ ఉన్నాయట. ఇక భారతదేశ టీంకి నాయకత్వం వహిస్తూ ఉండేది 2024 ప్యారిస్లో ఒలింపిక్ పథకం గెలిచిన రైజా దిల్లాన్ అనే ఒక షూటర్, రైజా దిల్లాను. ఇక ఇప్పుడు స్టార్ట్ అయిన ఈ టోర్నమెంటు, ఈ వరల్డ్ కప్ 11th ఎడిషన్ అట, 11వ జూనియర్ షూటింగ్ వరల్డ్ కప్ ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో జరుగుతూ ఉంది. తొలిసారిగా ఇండియాలో జరుగుతూ ఉంది. వన్స్ ఈ ఈవెంట్ ముగిసిన తర్వాత ఇండియా ఎన్ని మెడల్స్ గెలుపొందింది, మనం ఏ ప్లేస్లో నిలిచాము, టాప్ ప్లేస్లో ఏ కంట్రీ ఉందన్న విషయాలు డిఫరెంట్ టాపిక్స్ అన్నీ కూడా మనము లైక్ అప్కమింగ్ క్లాసెస్లో తెలుసుకుందాం. సో ప్రస్తుతానికైతే ఇది వెన్యూ ఎక్కడ, ఇది ఎన్నవ ఎడిషను, ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. రాష్ట్ర హోదా కోసం లడక్ నిరసనలు, వరల్డ్ ఫుడ్ ఇండియా 2025 సమ్మిట్ న్యూఢిల్లీ, యూనియన్ క్యాబినెట్ డెసిషన్స్, నౌకా నిర్మాణము మరియు సముద్ర రంగానికి 70,000 కోట్ల ప్యాకేజీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం, బీహార్లో 4 లేన్ రోడ్ వే, బీహార్లో డబ్లింగ్ ఆఫ్ రైల్వే లైను, రైల్వే ఉద్యోగులకు 78 రోజుల ఉత్పాదకత ఆధారిత బోనస్కు మంత్రివర్గం ఆమోదం, భారతదేశపు మొదటి డెంటల్ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్బు న్యూఢిల్లీ, మిషన్ శక్తి కేంద్రాలకు మార్గదర్శకాలను రూపొందించిన ఉత్తరప్రదేశ్ పోలీసులు ఉమెన్ సేఫ్టీకి సంబంధించి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ కింద 2.82 crore హౌసెస్ కంప్లీటెడ్, భారతదేశ జీడిపి వృద్ధి అంచనాను 6.5%గా ప్రకటించిన S&P గ్లోబల్ రేటింగ్స్ సంస్థ, ఆసియాలోనే అతిపెద్ద సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఓక్లా న్యూఢిల్లీ, INS త్రికండ్, ప్రధానమంత్రి జ్ఞాపికల ఈవేలం, ఇండో టిబెట్ బార్డర్ పోలీస్ ఫోర్స్ న్యూ డైరెక్టర్ జనరల్గా ప్రవీణ్ కుమార్ IPS, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ న్యూ డైరెక్టర్ జనరల్గా ప్రవీర్ రంజన్ IPS, ప్రఖ్యాత ఇంగ్లీష్ క్రికెట్ అంపైర్ డిక్కీ బర్డ్ కన్నుమూత, USA క్రికెట్ మెంబర్షిప్ను రద్దు చేసిన ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఇక ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి దుబాయ్ UAE. దీనికి ప్రస్తుతం చైర్మన్గా హోమ్ మినిస్టర్ కొడుకు జైషా గారు ఉన్నారు. జైషా. ISSF షూటింగ్ జూనియర్ వరల్డ్ కప్ న్యూఢిల్లీలో ప్రారంభమైంది. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యు అగైన్ టుమారో and thank you everyone.